ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుని లైవ్లో పోతాం. ప్రైజ్ లార్డ్. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన వినామానికి వందనాలు. ఈ రాత్రి లైవ్ని దీవించి ఆశీర్వదించండి. ప్రభుత్వం చూసే గొప్ప భాగ్యము, చూసే గొప్ప ధన్యత మాకు ఇచ్చాం. ప్రభావ మీ కృపకే వందనాలు. ఈ లైవ్ని ఆశీర్వదించి అనేక దీవెన కనుక మార్చమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి, షాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి, షాలేము రాజువు. చీకటి తొలగే, నీతి సూర్యుడు నాలో ఉదయించే. చీకటి తొలగే, నీతి సూర్యుడు నాలో ఉదయించే. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీ ఉన్నంత వరకు. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీ ఉన్నంత వరకు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి, షాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి, షాలేము రాజువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. అందరు కలిసి నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ కృప కొరకై ఆరాధన 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 ఆరాధన. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా హల్లెలూయా మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. మాకంటే గొప్పవాళ్ళు, యోగ్యులు, శ్రేష్ఠులు అనేకలు దినాన్ని చూడలేకపోయారు.
ప్రభా సంవత్సరం అని దయ కిరీటం ధరింపు చేసినందుకు వందనాలు. నూతన సంవత్సరం ప్రవేశపెట్టినందుకు వందనాలు. ఆయన గత సంవత్సరం అంతా మీరు చేసిన మేలన్నింటిని బట్టి వందనాలు. అద్భుతాలు ఆశ్చర్యక్రియలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఇదిగో నూతన సంవత్సరం కొరకు గొప్ప తలంపులు, గొప్ప ఉద్దేశాలు, గొప్ప ఆశయాలతో నాయన మీ నామాన్ని యేసునామని మహింపరుస్తున్నందుకు సాగి కృప నాకు దయచేయండి. కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు వందనాలు నాయన. ఈ బర్త్డే ప్రభా తండ్రి, ఈ దినాన మీరు మీ ఆశీర్వాదాలు, మీ దేవుని నా తల మీదకి పంపించాను. ఈ ఆరాధనను అంగీకరించినందుకు వందనాలు చెల్లిస్తాను. వాక్యం ద్వారా మాట్లాడమని యేసే శ్రేష్ఠమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథంలో కొన్ని మాటలు. 103వ దావీదు కీర్తన, 103వ దావీదు కీర్తన 11వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 103:11. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో తన యందు భయభక్తులు గలవారి ఎళ్ళ ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట నాకు ఎంతో ఆకర్షించిన మాట ఏంటంటే అధికమైన కృప. అధికమైన కృప అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సాధారణంగా మన దేవుడు కృప చేత మనం రక్షించారు, కృపలో అన్ని మనకు దాచించాడు. కానీ ఇక్కడ మనం చూస్తే హియర్ వి సీ అధికమైన కృప ఇస్తాడంట. అధికమైన కృప ఎవరికి ఇస్తారంట? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో. ఈ మాట 11 చదువునా? 11. For as heavens are as high as the earth, above the earth, so great is His mercy toward those who fear. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో, ఆకాశం ఉంది కానీ తెలుగులో ఇంగ్లీష్ లో హెవెన్ ఉంది, పరలోకము. భూమికి పరలోకం ఎంత దూరంలో ఉందండి? కెన్ ఎనీబడి టెల్ ద కిలోమీటర్స్ ఆర్ మైల్స్? ఎంత దూరం ఉందో చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? ఎంత దూరంగా ఉందో తెలియదు. అన్లిమిటెడ్, బియాండ్ అవర్ హ్యూమన్ నాలెడ్జ్, అన్కౌంటబుల్ డిస్టెన్స్. అంత అధికమైన కృపిస్తాడంట. అబ్బా స్తోత్రం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నా, నాకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే అధికమైన కృప నీకు ఇస్తాను. అయితే కండిషన్ పెట్టేటంటే ఆయన యందు భయభక్తులు గల వారికి, దోస్ హూ హ్యావింగ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. పాస్టర్ గారు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు కొంతమంది, సంఘ పెద్దలు ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, చర్చిలో బాగా ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, ఏమంటే దేవుని యందు మనం భయభక్తులు, ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యెహోవా యందు భయభక్తులు, దేవుని ఎడల భయభక్తులు. నా దేవుడు నన్ను చూస్తున్నాడని ఆ క్యారెక్టర్ కాపాడుకునే పరిస్థితి, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే పరిస్థితి చాలా ప్రాముఖ్యం. అలాంటి వారికంట దేవుడు అధికమైన కృపనిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. అధికమైన హై గ్రేస్. ఇంగ్లీష్ లో ఏముందన్నా? హై గ్రేస్. Great is His mercy. గ్రేట్ ఈస్ హిస్ మెర్సీ. అంత అధికమైన కృపను ఇస్తాడట. చూడు బ్రదర్, ఆయన కృప ఎంత గొప్పదండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం. మోషే, Give ear and come to me. Listen That you may live. You may live. I will make an everlasting covenant with you. I will make everlasting covenant with you. My faithful law promised to David. See, I have made him a witness. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. చెవియొగ్గిన ఐదుకు రండి, మీరు విని ఎడల బ్రతుకుతారు, లోబడితే బ్రతుకుతారు అని చెప్తూ మీతో నిత్య నిబంధన చేస్తాను అని చెప్తూ దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిస్తుంది. ఇందాకలేమో అధికమైన కృప అన్నారు, ఇప్పుడేమో ఎలాంటి కృపట? శాశ్వతమైన కృప. శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించాడు. ఎవర్లాస్టింగ్ గ్రేస్. దిస్ గ్రేస్ విల్ నెవర్ డిపార్ట్ యూ. దిస్ గ్రేస్ విల్ నెవర్ లీవ్ యూ. ఇప్పుడు కొరింథీ పత్రికలో నా కృప నీకు చాలును అన్నారు ప్రభు. అంటే చాలిన కృప, శాశ్వతమైన కృప, అధికమైన కృప. ఇప్పుడు ఐశ్వర్యం, కృప మహదైశ్వర్యం అని మాట రాయబడి ఉంటుంది. ఐశ్వర్యంతో కూడిన కృప దేవుడు మనందరికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దావీదునకు చూపించాడంటే ఎంత కృప చూపించాడండి. ఎక్కడో
యెరూషలేముకి ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న పల్లెటూరు పిల్లల బెత్లెహేములో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న పిల్లల 80 కుమారులు చివరివాడైన దావీదు చదువు లేదు, సంధ్య లేదు, గొర్రెలు మేపుకుంటున్నాడు. ఎక్కడో అడవిలో గొర్రెలు మేపుకుంటున్నాడు. పిల్లల కల్చర్ తెలియదు, నాలెడ్జ్ లేదు, జ్ఞానము లేదు, చిన్నవాడు, బలహీనుడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు ఇజ్రాయేలులకి రాజుగా చేశాడంట. వాట్ ఎ గ్రేట్నెస్, వాట్ ఎ గ్రేస్. ఏమీ లేని ఒక వ్యక్తిని అన్ని ఉన్న వ్యక్తిగా మార్చడం అనేది కృప అండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఐ విల్ షో యూ ద గ్రేస్, ఎవర్ లాస్టింగ్ గ్రేస్ విచ్ ఐ హావ్ షోన్ టు డేవిడ్. దావీదుకి చూపిన ఇంగ్లీష్లో చాలా మంది NIV చదువునా. My faithful love promised to David. See, I made మై ఫెయిత్ఫుల్ the లవర్. covenant. The sure mercies of David. ఎస్, శాశ్వతమైన కృప, Everlasting. ఎవర్ లాస్టింగ్ గ్రేస్, హై గ్రేస్, సఫిషియంట్ గ్రేస్. మై ఫ్రెండ్స్, ఈ రాత్రి పిల్లరా, మనం ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అధికమైన కృప, ఇక దాన్ని మించిన కృప లేదా అంత అధికమైన కృప దేవుడు నీకు నాకు మనందరికీ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. పిల్లరా, ఈ కృప మనందరికీ తోడై ఉంటుంది. టైటస్ 3:15 వ్రాయబడింది. పిల్లరా, టైటస్ 3:15 నా యుద్ధ ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమును బట్టి మిమ్మల్ని ప్రేమించే వారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికి తోడయుండును గాక. Grace be with you all. గ్రేస్ బీ విత్ యు ఆల్. దిస్ గ్రేస్ ఏంటంటే తెలుసా, విత్ అస్, మనతో ఉండే కృప, మనకు తోడై ఉండే కృప, మన చేపట్టుకుని నడిపించే దేవుని కృప. ఆ కృప మీ అందరికీ ఈ రాత్రి ప్రభు ఇవ్వాలని కోరుతున్నాడు. నా మాటలు ముగిస్తున్నాను. గ్రేస్ బీ విత్ యూ, Amen. with your family, with your church members. Let God's high grace, అధికమైన కృప, And everlasting. and also everlasting grace and sufficient grace be unto you in the name of Jesus. Amen. ఈ కృపలో ఆరోగ్యం ఉంది, ఈ కృపలో స్వస్థత ఉంది, ఈ కృపలో ఐశ్వర్యం ఉంది, ఈ కృపలో సమాధానం ఉంది, ఈ కృపలో నెమ్మది ఉన్నది, ఈ కృపలో వెలుగు ఉంది, Amen. ఈ కృపలో ధైర్యం ఉంది. యేసు నామములో ఈ కృప మీ అందరూ పొందుకుందరు కాక. ప్రార్థన చేసిన పాస్టర్ గారు, దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు. మహాపరిషుద్ధుడ, ప్రేమ గల తండ్రి, మహోన్నతుడ, మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కాల సమయంలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన, తండ్రి నీ పాదాల ముద్దు పెట్టుకుంటున్నాం. యేసయ్యా, మీ పాదాల ముద్దు పెట్టుకుంటున్నాం ప్రభా. స్తుతులు యేసయ్యా. దిగి వచ్చారు ప్రభా. నీకు వందనాలు. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు చండి బిడ్డ విదేశీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చండి బిడ్డ విదేశీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఏ దృష్టికొని చెడ్డ బిడ్డ పడకుండా చేయనయ్యా, ఏ దృష్టికొని చెడ్డ బిడ్డ పడకుండా చేయకపోవాలి. ఎవరి బిడ్డ హృదయాలు తాకండి, పశ్చాత్తాప జీవితం నింపండి. వాళ్ళ హృదయాల నిండా పశ్చాత్తాప జీవితం నింపడంతో సహాయం చేయండి. తండ్రి, బంధువులు, స్నేహితులు దర్శించి మాట హృదయాలు తాకమ నడిచిన స్థుతులు స్తోత్రాలు ప్రభావ. నిండు మనసుతో నేను ఆరాధిస్తున్నాం, నిండు మనసుతో నేను స్తుతిస్తున్నాం ప్రభావ. నీకు అన్నారు సేవకులు ఎక్కడ కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి, వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభావ. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారు లైవ్లో ప్రతి హృదయాన్ని తాకారు, ప్రతి కుటుంబం దర్శించారు ప్రభా. నీ దాసుని అభిషేకించుకున్నారు ప్రభా. అయ్యా, మాకు నీ కృప చాలు ప్రభా. అయ్యా, నీ రాకడ వరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకొని అడుగుతున్నాను, సహాయం చేయండి ప్రభా. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపతో మమ్మల్ని నింపండి ప్రభా. నీ బిడ్డలు నింపండి ప్రభా. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకారయ్యా, ప్రతి కుటుంబాన్ని దర్శించడం నీకు అన్నారు తండ్రి. నీ దాసుని అభిషేకించారు, ఇంకను నీ దాసుని కృపలో భద్రపరచండి అయ్యా. అనేక ప్రాంతాల దేశ నలుమూల ప్రాంతాలు ఈ దాసుని బలముగా వాడుకోండి ప్రభా. నీ సాధనముగా, నీ పనిముట్టుగా, నీ పాత్రగా తండ్రి నాయన, నీ జ్ఞానంతో బిడ్డ నింపండి ప్రభా. ఆరోగ్యము నాయన తండ్రి, అయా సంపూర్ణమైన మంచి ఆరోగ్య బిడ్డలకు దయచేసి బిడ్డకు నాయన తండ్రి నీ బిడ్డను వాడుకోండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ సంవత్సరాలు కాచి కాపాడు, మరొక సంవత్సరం బిడ్డకు దయా కిరీటం ప్రభా నువ్వు ధరింప చేసావయ్యా.
అందుని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నీ సేవకులం ప్రభా, అయా నీ పాదాల దగ్గర ప్రభా నేను విజ్ఞాపన చేస్తూ నీ సన్నిధిలో మొర్రపెట్టి ప్రభా, నీ సన్నిధిలో ఏదైనా పొందుకునేవారం ప్రభా. తండ్రి, మా ఆధారం నీవే, మా ఆశ్రయం నీవే ప్రభా, మా కొండ మా కోట సమస్తం నీవే ప్రభా. నీ దాసుని వాడుకొని ఇంకను ప్రభా తండ్రి ఎటువంటి బలహీనత ఎటువంటి నీరసం బిడ్డగా రాకుండా ప్రభా, నీ రాకడ వరకు నమ్మకంగా తండ్రి మేము సేవ చేయడానికి కృపను అనుగ్రహించండి. నీ కృప చాలు ప్రభా తండ్రి, నీ కృపలోనే అన్నీ ఉన్నాయి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభు ఎవరైనా అనారోగ్యం ఉంటే వారు సంపూర్ణంగా స్వస్థపరచండి ఎస్సయ్యా. మమ్మల్ని స్వస్థపరచండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థిక నలిపి సకల సమృద్ధి ఇచ్చండి, నిరాశ నిస్పృహలు ఏమైనా సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. నాయన నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు దేవా. నీ రాకడ చాలా సమీపంగా ఉంది నాయన. నీ రాకడ వరకు మనం సిద్ధపరచండి, మేము అనేక మంది సిద్ధపరిచే కృపలు ఇచ్చున్నాడు. నీ వాక్యం క్షమిస్తుంది ఏసయ్యా, నీ వాక్యం బ్రతికిస్తుందయ్యా. ప్రతి రోజు నీ వాక్యం బ్రతికిస్తున్న కేవలం కృపే తండ్రి కొందాం. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధి ఉంచండి ఏసయ్యా. మా గృహాలను వెలుగును ప్రకాశింపచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు తండ్రి. నీ నామాన్ని హెచ్చిస్తున్నాను ఏసయ్యా, నీ నామాన్ని గణపరుస్తున్నాను ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు. నీ సేవకుల పట్ల అయ్యా నీ కనికరం మా మీదకి రానియండి అయ్యా, నీ కరుణాస్తం మా మీదకి రానియండి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి చీకటిలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మశక్తులు బంధిస్తున్నానయ్యా. సాతాన్ని కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాడు ఇతర శక్తులు లయపరచమని అడుగుతున్నాం. ప్రతి చీకటిలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మశక్తులు బంధిస్తున్నానయ్యా. సాతాన్ని కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాడు ఇతర శక్తులు లయపరచమని అడుగుతుంది. నామని కనపరిచిన నామని ఇచ్చేస్తే ప్రాథమికాన్ని చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొచ్చు నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడి నడిపించును కాక. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. రేపు రాత్రికి మళ్ళా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. ప్రైజ్ లార్డ్. ఆమేన్.